Hi friends, మళ్ళీ ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ బట్ దిస్ టైమ్ యాజ్ అ సోలో. బ్యాంకాక్ వెళ్తున్నాను, హైదరాబాద్ టు ఇండిగో ఫ్లైట్. ఇమిగ్రేషన్ అంతా క్లియర్గా అయిపోయింది. సో మనకు బ్యాంకాక్ వీసా ఫ్రీ కాబట్టి వీసా అరైవల్ అవేం లేవన్నమాట, డైరెక్ట్ వీసా ఫ్రీ. సో వీ కెన్ గో, దట్స్ వై బుక్ దిస్. అండ్ చూద్దాం, సోలో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం. ప్లాన్ వచ్చేసి 2 days పటాయా, 2 days బ్యాంకాక్. రైట్ నౌ ఐమ్ ఇన్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్. మై ఫ్లైట్ ఈజ్ ఎట్ 4:10. I'm waiting for my flight. Wish me good luck. జస్ట్ ఇప్పుడే సువర్ణభూమి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిపోయా. వెల్కమ్ టు థాయిలాండ్. ఇక్కడ నుంచి మన ట్రిప్ స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ వెళ్ళి బ్యాగేజ్ క్లైమ్ చేసుకొని పటాయికి బస్ పట్టుకోవాలి. సిమ్ కార్డ్ తీసుకున్నాను, 400 బాత్ పడింది వాళ్ళ కరెన్సీలో. అంటే మన కరెన్సీలో ఆల్మోస్ట్ 1000 రూపీస్. నాట్ బ్యాడ్. సో మనకి వీసా అరైవల్ ఏం లేదు కాబట్టి డైరెక్ట్ ఇమిగ్రేషన్కి వెళ్ళి స్టాంప్ వేయించుకొని వెళ్ళిపోవడమే. బ్యాగేజ్ వచ్చేసి నెక్స్ట్ క్లైమ్ చేసుకోవాలి. ఎయిర్పోర్ట్ అంతా ఖాళీ ఉంది. బ్యాగేజ్ క్లైమ్ అండ్ వీసా. సో ఇక్కడ అన్నమాట ఇమిగ్రేషన్ డన్. ఏప్రిల్ 29 వరకు మనం ఇక్కడ ఉండొచ్చు మావా. ఇమిగ్రేషన్ దగ్గర ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదు. పాస్పోర్ట్ తీసుకున్నాడు, స్టాంప్ వేసాడు, పంపించేసాడు. అంటే నైస్ ఇమిగ్రేషన్. శ్రీలంకలో కొన్ని ఫామ్ అది అన్నాడు కానీ ఇక్కడ అది కూడా లేదు. డైరెక్ట్ ఇమిగ్రేషన్ స్టాంప్ వేసి పంపించేసాడు. బ్యాగేజ్ క్లైమ్ గోయింగ్ టు పటాయా. కిందికెళ్ళి పటాయా బస్ పట్టుకోవాలి. సో బస్సులన్నీ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం మనం ఇప్పుడు. పటాయా బస్ ఎయిర్పోర్ట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. సో వీఆర్ గోయింగ్ టు దేర్. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్స్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాయంట. అక్కడికి వెళ్ళి లెట్స్ గో టు పటాయా. కంప్లీట్ ఎస్కలేటర్ ఉంది రా నాయన. పైనుంచి కిందాక మొత్తం ఎస్కలేటర్ ఉంది. పటాయా బస్ టర్మినల్. ఇక్కడ నుంచి టికెట్ తీసుకుని వెళ్ళాలి. 143 బాత్ అంట. 140 థాయ్ బాత్ ఛార్జ్ చేశాడు. బస్ అక్కడ ఉంది, బట్ అది మన బస్సు కాదంట. వెయిట్ చేయాలి. టైం వచ్చేసి 10:30 అవుతుంది. ఇంకా హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలి. ఈ ట్యాక్సీలన్నీ ఎయిర్పోర్ట్ ట్యాక్సీలు జస్ట్ 50 బాత్ ఇచ్చామనుకోండి, బ్యాంకాక్ సిటీలోకి తీసుకెళ్తారు అనమాట. కౌసాన్ రోడ్ వరకు తీసుకెళ్తున్నారు. సుకుమేర్ కౌసాన్ రోడ్ వరకు. బెటర్ రివ్యూస్ అంటే వెరీ మార్జినల్. తనకైతే బస్సులోకి వచ్చేసా. అది మన సీటు. ఈ బస్సులోకి స్పెషాలిటీ ఏంటంటే వాష్రూమ్ కూడా ఉంది. సో నైస్. మన అదృష్టం చూడండి, విండో సీట్ వచ్చింది. అంతే, కొంతమందికి అలా రాసి పెట్టుంటారు. కిడింగ్. మంచిగా సీనరీ ఎంజాయ్ చేస్తే వెళ్ళొచ్చు. బస్సు స్టార్ట్ అయింది. అయితే వెళ్తుంది. ఎయిర్పోర్ట్ చుట్టూ మొత్తం ఫ్లేవర్ రాయాల నాయన. 0 degrees దింపేస్తాడు బాబాయ్. హైవే మాత్రం మామూలుగా లేదు భయ్యా. సూపర్ ఉంది హైవే. నైస్ రోడ్స్, నైస్ అట్మాస్ఫియర్. ఎండ మాత్రం దంచి కొడుతుంది. ఇది టెంపుల్ అనుకుంటా. మొత్తానికి పట్టాయ ట్రైన్ నార్త్ పట్టాయ క్రాస్ అయింది జస్ట్ ఇప్పుడే. పటాయికి వెళ్తున్నాం. బస్ స్టాప్లో బస్ దిగాక బోల్ట్ బుక్ చేసుకున్నాను, బైక్ బుక్ చేసుకున్నాను. హోటల్ ఇక్కడే జస్ట్ 1 kilometer. సో నాకు ఫస్ట్ ఎయిడ్ ఫ్రీ వచ్చింది, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, రూమ్కి వచ్చాను, ఫ్రెష్ అప్ అయిపోయా. సో ఇదన్నమాట రూమ్ నేమ్ వచ్చేసి, హోటల్ నేమ్ వచ్చేసి హోటల్ జింగ్. నైస్. 1600 పడింది. బెటర్. మంచి లాంగ్ బెడ్ ఇచ్చాడు, సేఫ్. అండ్ వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది. ఓకే, టోటల్ ఇదన్నమాట హోటల్.
మార్నింగ్ నుంచి ఏం తినలేదు, సో కిందికి వెళ్ళేదని తిందామని వెళ్తున్నా. పట్టాయ రోడ్ల పైన తిరుగుతున్నా, అక్కడ తిందామని బయటకు వచ్చిన, చూద్దాం ఏదైనా దొరికితే కాస్త తినాలిపోతుంది. పొద్దు నుంచి అసలు ఏం తినలేదు, వాటర్ తప్ప ఏం తాగలేదు. మీ చెక్ రోడ్స్ అయితే చాలా బాగున్నాయి అసలు. నేను ఉన్నది ఆల్మోస్ట్ అవుట్స్కట్స్ అనుకుంటా, అందుకే అంత సైలెంట్గా ఉంది. కొంచెం సిటీ లోపలికి వెళ్తున్నా, చూద్దాం ఎలా ఉంటుందో. వెహికల్స్ నైస్ రోడ్సా, పార్కింగ్ కూడా చాలా మంచిగా పెట్టుకున్నారు. తినడానికి ఇప్పుడు ఇండియన్ రెస్టారెంట్కి వచ్చిన, దాల్ తడక స్టీమ్ రైస్ ఆర్డర్ చేసిన. పొద్దున్న చేతిలే కదా, కొంచెం కార్బోహైడ్రేట్స్ కావాలి బాడీకి, సో తిన్నాం, గట్టిగా తిన్నాం. అప్పు స్టీమ్ రైస్ చెప్పాను, చట్నీ కూడా ఇచ్చారు. ఓకే, టేస్ట్ కూడా బాగుంది. రైస్తో పాటు ఈ మామిడికాయ చట్నీ ఇచ్చారు, చాలా బాగుంది అసలు. అది పెట్టుకుంటేనే ఈ పప్పు టేస్ట్ వస్తుంది, లేకపోతే టేస్ట్ రావట్లేదు. నైస్ డా. 120 రూపీస్కి చాలా ఇచ్చాడు అసలు. సరే 120 బాత్ ఈ కడాయి. తినడం అయితే అయిపోయింది. హోటల్ పేరు ఇండియన్ రసోయ్ అంట, ఇండియన్ రసోయ్ హోటల్. బాగుంది ఫుడ్, పప్పు రైసు తందూరి రోటీ తిన్నా, బాగుంది. 200 బాత్ అయింది, మన దగ్గర నుంచి 400 రూపాయలు. కొంచెం కాస్ట్లీ బట్ బెటర్, టేస్టీ ఉంది ఫుడ్. ఆ మామిడికి బట్టి అయితే సూపర్ వేసాడు అసలు. ఇవాళ సండే అనేమో చాలా షాప్స్ అన్ని క్లోజ్ ఉన్నవి, అండ్ రోడ్డు కూడా చాలా ప్రశాంతంగా ఉంది. మేబీ మనం ఉన్న సిటీ అవుట్స్కట్స్లో కాబట్టి దానివల్ల కూడా అయి ఉండొచ్చు. లెట్స్ చెక్. బీచ్ సైడ్ వెళ్తున్నా, చూద్దాం. స్ట్రీట్ ఏంటో కానీ కంప్లీట్ ఇండియన్ రెస్టారెంట్లే ఉన్నవి. 1 2 వెనకాల ఆల్మోస్ట్ అన్ని ఇండియన్ రెస్టారెంట్లే. అక్కడ ఒకటి ఇండియన్ రెస్టారెంట్, ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్. ఈ ఏరియాలో రూమ్ తీసుకుంటే అయిపోయేది. స్వచ్ఛమైన భారతీయ ఆహారం. థాయిలాండ్లో తెలివిస్తే భలే అనిపిస్తుంది బజా. పంజాబీ తడక, కంప్లీట్ ఇండియన్. అన్ని ఇండియన్ రెస్టారెంట్లే. మరో ఇండియాలో ఉన్నట్టుంది బాబాయ్, ఆగో ఇండియన్ బఫెట్. అరే అరే తిండి కదలేదు మనకు రేపు కూడా. ట్రైన్లో కంప్లీట్ కరెన్సీ ఎక్స్చేంజ్, ఇండియన్ రెస్టారెంట్స్, మసాజ్ పార్లర్లు, టూర్ యాక్టివిటీస్ కోసం టికెట్స్ బుక్ చేసుకునే కౌంటర్స్, ఎవ్రీథింగ్ ఉన్నది. ఇంకో ఇండియన్, కంప్లీట్ ఇండియన్ ఇండియన్ ఇండియన్. ఎటుపోయినా మన ఇండియన్ దొరుకుతాను. చాలు బాబాయ్, పక్క దేశంలో కూడా మన ఫుడ్ తినగలుగుతున్నా అంటే గొప్పే. షాపింగ్ షాపింగ్ షాపింగ్. ఇప్పటిదాకా ఫుడ్ సెక్షన్ అయిపోయింది, ఇప్పుడు షాపింగ్ సెక్షన్. ఎన్ని షాప్స్ ఉన్నాయి, ఫుల్ ఆఫ్ వెరైటీస్. ఇక్కడ కూడా ఇండియన్ రెస్టారెంట్లు, ఒక్కొక్క షాపింగ్. అవును షాపింగ్ అంటే ఒక్కొక్క లైన్ ఒక్కొక్క దానికి ఉందన్నమాట. నైస్. బీచ్ రోడ్, స్ట్రైట్గా పోతే బీచ్. ద వైల్డ్ వెస్ట్ బాయ్స్. బాగుంది ఇది. డైరెక్ట్ బీచ్లోకే తీసుకెళ్తున్నాడు. ఉంది ఎదురుగా పెద్ద పెద్ద షిప్స్ కూడా ఉన్నాయి చూడండి. అది షిప్స్. వ్యాన్ అడ్డం వచ్చాడు కదా. అదిగో అల్లదిగో పటాయా బీచ్, అదిగో అదిగో అదే పటాయా బీచ్. పర్లేదు బాబాయ్, నడుచుకుని నడుచుకుని చాలా దూరం వచ్చేసారు. ఆ బిల్డింగ్ చూడండి భయ్య, సూపర్ ఉన్నాయి అసలు. బోట్స్ బోట్స్ బోట్స్, పటాయా సిటీ. కాసేపు బీచ్ రోడ్లో నడతా. ఎండ మాత్రం మామూలు లేదు, వాచిపోతుంది. అందులో ఇంకా బీచ్లో ఇంకా మరీ దారుణంగా ఉంది. ఏం చేద్దాం, వచ్చిందా చూసేద్దాం. ఎందుకు వెళ్తాం, ఏదైనా రోగం ఉంటే తగ్గించుకోవడానికి వెళ్తాం. ఇక్కడ ఒకటి ఉంది చూడండి, వరల్డ్స్ స్కేరియస్ట్ హాస్పిటల్ అంట. ఆడికి వెళ్తే లేని రోగాలు వస్తాయంట, భయపెట్టి మరి బతికేస్తాడు. అది కూడా హాస్పిటల్ థీమ్ అయిపోయింది. వరల్డ్స్ స్కేరియస్ట్ హాస్పిటల్. మై గాడ్. పటాయా బీచ్ రోడ్ అంటే బీచ్ రోడే బాబాయ్. ఎండ గట్టిగా ఉన్నా బాగుంది. ఏ కోనకు పోయినా మన ఇండియన్ రెస్టారెంట్ లేకుండా లేదు కదా. హవేలీ కానా క్వీన్ ఇండియన్ రెస్టారెంట్. బీచ్ రోడ్ అయితే చాలా బాగుంది. మొత్తం ఇండియన్ ఫుడ్. ఒక కొబ్బరి బొండం తీసుకొని అది కుర్చీలలో కూర్చొని తాకుండా కూర్చుంటే అయిపోతుంది. ఇంకా కారు చూసారా, టయోటా హైలిక్స్. సూపర్ ఉంటుంది కారు.
ఇండియాలో చాలా రేర్గా ఉంటాయి. నేను పొద్దున వచ్చేటప్పుడు అసలు హైవే నిండా ఇవే చాలా ఉన్నాయి కార్లు. ఇది ఎండీవర్ రేంజర్. సూపర్ బైక్స్కి అయితే అసలు కొద్దివే లేదు థాయిలాండ్లో. కొత్త బైక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అసలు డిఫరెంట్ బైక్స్ ఉన్నాయి. పొద్దునే కూర్చొని తాగేస్తున్నారు భయ్య, అది మెయిన్ రోడ్డు మీద పెట్టుకొని. సూపర్ అసలు. నాది రోడ్డు మీద మందు పెట్టుకొని కూర్చొని తాగుతున్నారు బాబాయ్. వీళ్ళు కదా లైఫ్ అంటే. మ్యాన్ వీళ్ళది బాబాయ్ లైఫ్ అంటే. అంటే ఏంటిది అనుకున్నా, సాయి అంటే స్ట్రీట్ అన్నమాట. సాయి 1, సాయి 2 అంటే స్ట్రీట్ 1, స్ట్రీట్ 2 లైక్ దట్. అదన్నమాట యాక్చువల్లీ. పటాయా సిటీ హాస్పిటల్. రోడ్డు మీద నడుస్తుంటే సడన్గా ఒకటిసారి బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఏంటని చూస్తే కింద డ్రైనేజ్ ఇక దారుణంగా స్మెల్ వస్తుంది. ఇది సోయి బుకావ్ అంట, అంటే స్ట్రీట్ బుకావ్ అన్నమాట, లేదంటే బుకావ్ స్ట్రీట్. ఇక్కడ చూసిన బార్లు మసాజులు తప్ప ఏం లేదు. 7-Elevenలు, బార్లు, మసాజులు, ఫుడ్, ఎక్కడికైనా ఇవే. జస్ట్ చిల్ కావడానికి పటాయా రావడానికి, ఫుల్గా చిల్ కావచ్చు. గ్రూప్తో రండి, నెలకు సోలో రాకండి, ఏం చేయలేరు. అక్కడ చూడు బట్టలు బండి కట్టుకొని అమ్మేస్తాను. నేను అమ్మ జీవితం హోండా వేవ్ 125 i అంట. మొత్తం అవే పనులు ఉన్నాయి ఇక్కడ ఎక్కువ. సూపర్ బైక్స్కి అయితే అసలు కొద్దివే లేదు. కంప్లీట్ సూపర్ బైక్స్. Z900, ZXR, టూ మచ్ బైక్స్. పట్టాయ రోడ్ల మీద అడుగు లేకుండా తిరిగేస్తున్నారు భయ్య. బార్, స్ట్రీట్ ఫుడ్ అన్నీ చూస్తే ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోతున్నాం. మనం తినేదేం లేదు కానీ. పటాయ బీచ్లో పండుగ ఒక్కనే కూర్చొని ఎంజాయ్ చేస్తున్నా. వెదర్ చాలా బాగుంది. కొంచెం ఇప్పుడే వెదర్ కూల్ అయింది, కొంచెం చల్లగాలి వస్తుంది, అందుకే ఇక్కడ బీచ్లో కూర్చున్నా. బాగుంది, వ్యూ మాత్రం అద్దరిపోయింది. చూడండి ఇప్పుడే సన్సెట్ అవుతుంది. నైస్ లొకేషన్. వెనకాలంతా స్ట్రీట్ ఫుడ్ కూడా, ఆ షాక్స్ అని తీసేశారు. అంత ట్రాఫిక్ గట్టి కొడుతుంది ట్రాఫిక్. బీచ్ రోడ్ అంతా తిరిగేసి జస్ట్ ఇప్పుడే వచ్చిన. ఫోన్లో ఛార్జింగ్ అయిపోతుంది, ఒంట్లో ఎనర్జీ కూడా అయిపోతుంది. అందుకే మళ్ళీ కాస్త ఛార్జింగ్ పెట్టుకొని కాస్త రెస్ట్ ఇచ్చి బాడీకి. ఒక 7:30 అట్లా అవుతుంది, 9 వరకు అట్లా వెళ్తాం. జస్ట్ ఇప్పుడే వాకింగ్ స్ట్రీట్కి వెళ్తున్నా. స్ట్రీట్ ఫుడ్, వాకింగ్ స్ట్రీట్ అంటేనే స్ట్రీట్ ఫుడ్ ఫేమస్. బార్స్, అటు సైడ్ ఉండదు వాకింగ్ స్ట్రీట్. లెట్స్ గో, చూద్దాం వాకింగ్ స్ట్రీట్ కూడా ఎట్లుంటుందో. స్ట్రీమ్ ఫ్రెష్ చేపలు భయ్యా, చేపలు ఫ్రెష్ అంట. స్క్విడ్, ఆల్చిప్పలు, షింపు. అరే ఎదుకే కూడా ఉంది భయ్. వాకింగ్ స్ట్రీట్ అంతా నడుచుకుంటూ తాక్కుంటూ తోలుకుంటూ వెళ్ళడం అన్నమాట. చాలా బార్స్ అండ్ పబ్స్ ఉన్నవి, ప్రైస్లు కూడా గట్టిగానే ఉన్నవి. ఫుడ్ మసాజ్, నషా క్లబ్, బాలీవుడ్, కంప్లీట్ బాలీవుడ్ సాంగ్స్ అంట. ఇక్కడ వీడ్ లీగల్ భయ్య, అంటే గంజాయి ఓపెన్గా తాగేస్తున్నాడు ఒక్కొక్కడు. వీళ్ళు ఆడుతున్నారండి భయ్య. పాలేసి కొట్టేస్తే అమ్మాయి మనకేనా? కింగ్ క్రాబ్ రా, ఎంత పెద్దగా ఉన్నది ఒక్కొక్కటి. నుంచి వాకింగ్ చేసుకుంటూ బీచ్ రోడ్కి వచ్చాను మళ్ళీ. స్వీట్ కార్న్
కాస్త బీచ్లో రిలాక్స్ చేద్దాం. అమ్మా పొద్దుంతా ఎవరు లేడు, నైట్ వచ్చాక మాత్రం ఎంతమంది వచ్చారా నాయన. వాకింగ్ స్ట్రీటే. హోండా ఏడిబి 160 సూపర్ ఉంది కదా స్కూటీ. నైట్లో బీచ్ రోడ్కి వస్తే స్పీచ్ లేసామా, స్టన్నింగ్ లుక్స్ ఉన్నాయి అసలు. ఇక్కడ కళ్ళు తిప్పుకొని ఇస్తారు కానీ మనకొద్దు. రోడ్లో ఎంత చెత్త పడేసినా కూడా అసలు ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారంటే ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉన్నారు. చూడండి ఎక్కడికక్కడ డస్ట్బిన్ మొత్తం కంప్లీట్ క్లీన్. అసలు ఇంత టూరిస్ట్ ప్లేస్ అయినా కూడా అసలు ఎక్కడ చెత్త లేకుండా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అందుకే టూరిజం బాగా డెవలప్ అయింది పటాయాలో. బీచ్ రోడ్లో పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు, కూర్చొని మంచిగా హ్యాపీగా తాగకుండా ఎంజాయ్ చేస్తున్నారు. బట్ ప్రతి చోట పోలీసు వాళ్ళు ఉన్నారు. ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారంటే చాలా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అందుకే ఇక్కడ ఓపెన్ డ్రింకింగ్ చేసినా గొడవలు కాకపోవడానికి కారణం అదేనే. మంచి మెయింటైన్ చేస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు ట్రయల్ పోలీస్. 11:40 అవుతుంది. ఇప్పటిదాకా తిరిగి టొయోటా హైలక్స్ కార్లను ఆటోలు చేశారు కదరా, దీన్ని టుక్ టుక్ అంటారు. టొయోటా హైలక్స్ కార్. అమ్మ జీవితం ఇంత ప్రీమియం కానీ ఆటో చేసి పడేశారు.